Joy University, best emerging university in South India. For admissions, contact. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ప్రెజెంట్ కరెంట్ సిచ్యువేషన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంది, ఐపీఓస్ ఏంటి, సిప్ ఫ్లో ఎలా ఉంది, బంగారం ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఇప్పుడున్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. హాయ్ సార్. హాయ్. ఐపీఓ మార్కెట్ తిరిగి రాబోతుందని అంటున్నారు. సో 2025లో ఐపీఓ మార్కెట్స్ అంటే ఐపీఓ కంపెనీస్ ఏమేమి వస్తున్నాయి, దాని గురించి ఒకసారి చెప్తారా? ఓకే, ఐపీఓ మార్కెట్ రాబోతుంది అని అనుకుంటున్నాం మనం. ఆల్రెడీ ఉంది, ఎప్పటి నుంచో రన్ అవుతుంది ఐపీఓస్. గత 6-8 మంత్స్గా మార్కెట్ కొంచెం కరెక్షన్ ఉండబట్టి మన ఈక్విటీ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ కొంచెం ఐపీఓ ఫీవర్ కొంచెం చల్లబడింది. ఓకే. కానీ ఆఫ్టర్ ఫిబ్రవరి, మార్చ్ మన ఎకానమీ కూడా బాగానే రివైవ్ అయింది, మన కంపెనీస్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని ఫీలింగ్ వచ్చాక చాలా ఐపీఓస్ హోల్డ్లో ఉన్నవి మళ్ళీ రివైవ్ అయ్యి మళ్ళీ పిక్చర్లోకి వస్తున్నాయి, మార్కెట్లోకి వస్తున్నాయి. లాస్ట్ బెస్ట్ ఐపీఓ అనేది పర్హాప్స్ బజాజ్ ఫైనాన్స్ అయి ఉండొచ్చు. ఓకే. అది చాలా విపరీతంగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అండ్ బజాజ్ ఫైనాన్స్కి ఉన్న మార్కెట్లో క్రెడిబిలిటీ వల్ల ఇట్ గేవ్ లాట్ ఆఫ్ బూస్ట్ ది ఇన్వెస్టర్ సెంటిమెంట్. దాని తర్వాత హెచ్డిబి అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఈ మధ్యనే ఐపీఓ వాళ్ళది కంక్లూడ్ అయింది. ఐ థింక్ నిన్న మొన్న కంక్లూడ్ అయింది. అది యాక్చువల్లీ అది కూడా అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నారు, కానీ కొంచెం అది తక్కువగానే క్లోజ్ అయ్యాను అనుకోవాలి. అబౌట్ 16 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది యాక్చువల్లీ. ఓకే. అండ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే వాళ్ళు ఐపీఓ ద్వారా ఎంత డబ్బు రేస్ చేద్దాం అనుకున్నారు మార్కెట్లోంచి, దాని 16 times వాళ్ళకి ఎక్కువ డబ్బు వచ్చింది. కానీ చాలా కంపెనీస్లో 50 times, 60 times, 100 times కూడా డబ్బు రేజ్ అయిన కేసెస్ చాలా ఉంటాయి. అంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ మీద, క్రెడిబిలిటీ మీద, వాటి మీద. అంతేకాకుండా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్, ఈ కంపెనీ మనం ఇన్వెస్ట్ చేస్తే మా రిటర్న్స్ ఎలా ఉండబోతున్నాయని ఫీలింగ్తో కూడా చాలా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ బేసిస్లో చూస్తే హెచ్డిబి వాళ్ళ పెర్ఫార్మెన్స్ కొంచెం ఆప్టిమమ్గా ఉందని చెప్పుకోవాలి దాన్ని మనం. అది నిన్నే ఫస్ట్ టైం క్లోజ్ అయింది. అంటే ఐపీఓ ఒక విండో తర్వాత ఐపీఓ క్లోజ్ చేసి మళ్ళీ మార్కెట్లో దాన్ని సెటిల్ అయిన తర్వాత దాన్ని స్టాక్ని లిస్ట్ చేసినప్పుడు వచ్చే ప్రైస్ అది రియల్ పారామీటర్ ఫర్ చెకింగ్. అది కొంచెం బాగానే 80-90 రూపీస్ ఎక్కువగానే అది కోట్ అయింది, విచ్ ఇస్ ఫెయిర్లీ ఓకే. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఉండే దీనివల్ల అది కొంచెం బాగానే రెస్పాన్స్ కరెక్ట్ బాగానే వచ్చి అనుకోవచ్చు దాన్ని మనం. సో కొత్త కంపెనీస్ ఏమొచ్చాయి సార్? కొత్త చాలా పైప్లైన్లు ఉన్నాయి, అన్నీ వెయిట్ చేస్తాయి మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందా అని. చాలా కంపెనీస్ అంటే మంచి పేరున్న కంపెనీస్. ఓయో పెద్ద బ్రాండ్ ఇండియాలో, అది ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాబ్ ఇండియా మనం చూస్తూ ఉంటాం. అలాగే బోట్ ఎలక్ట్రానిక్స్, బోట్ చాలా కామన్గా ఉంటాయి కదా హెడ్ ఫోన్స్ ఎలక్ట్రానిక్స్కి, అదో కంపెనీ. బజాజ్ ఎనర్జీ, బజాజ్ గ్రూప్లో ఏదో వచ్చినా కూడా బాగానే హిట్ అవుతాయని నమ్మకం అయితే ఉంది. నీడ్ టు సీ హౌ దిస్ వన్ విల్ గో త్రూ. స్నాప్డీల్ అంటే క్విక్ కామర్స్ సైట్లో, జెప్టో, అలాగే ఫోన్పే, ఎన్ఎస్డిఎల్, టాటా క్యాపిటల్, మీషో అగైన్ క్విక్ కామర్స్లో ఉన్నది, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ కూడా దే ఆర్ ప్లానింగ్. దే వెయిటింగ్ ఫర్ ది మార్కెట్ టు రియలీ సెటిల్ డౌన్ బిఫోర్ దే వెయిటింగ్. అంటే సెబీతో వాళ్ళు రిక్వైర్మెంట్ ఫైల్ చేశారు. వాళ్ళు సెబీ ఓకే చెప్పిన తర్వాత వీళ్ళు టైం తీసుకుని వాళ్ళు లాంచ్ అవుతారు మార్కెట్లోకి. బికాజ్ ఒకసారి ఐపీఓ లాంచ్ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వాలి. వీటిల్లో ఏది సక్సెస్ అవుతుంది వెంటనే అని అనుకుంటున్నారు? అది అంటే ఇవన్నీ కూడా డైవర్స్ సెక్టర్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్విక్ కామర్స్లో ఉన్నాయి, కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఎలక్ట్రానిక్స్. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది నేమ్స్ వాట్ ఐ మెన్షన్. లెన్స్ కార్ట్ కూడా ప్లానింగ్లో ఉంది, రిలయన్స్ జియో కూడా డిఫరెంట్ సెక్టర్స్లో ఉన్నాయి, అన్ని కన్స్యూమర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కాబట్టి దీంట్లో అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే మనం ఆశ్చర్యపడక్కర్లేదు యాక్చువల్లీ చెప్పాలి. స్టాక్ మార్కెట్ డౌన్ ఉన్నంత మాత్రాన, అంటే కరెక్షన్ ఉన్నంత మాత్రాన ప్రజలు డబ్బు లేదో అనుకోవడం లేదు. పీపుల్ ఆర్ విల్లింగ్ అండ్ ఈగర్ టు ఇన్వెస్ట్. ఫ్లో అయితే ఉంది. వేర్ దే వాంట్ టు ఇన్వెస్ట్, ఆ కంపెనీకి బాగుంటే దెన్ దే రియల్లీ వుడ్ లైక్ టు టేక్ ఏ ఛాన్స్ అండ్ ఇన్వెస్ట్. సో దీంట్లో అన్ని పేర్లోనూ మంచి పొటెన్షియల్ కనిపిస్తాం మనకి దీంట్లో. సో అన్నిటికీ అన్ని సక్సెస్ అని మనం ఆశ్చర్యపోకలేదు. ఓకే, 80% అయినా కూడా ఇట్ బి మేజర్ బూస్ట్ ఫర్ ఎకానమీ అనుకోవాలి.
ఇవన్నీ కూడా బారోమీటర్స్ ఆఫ్ ది ఎకానమీ, మన ఇండియన్ ఎకానమీకి ఇది. అంటే మనం ఇండియన్ ఎకానమీ 6.5% జీడిపిలో ఉన్నాం. ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ అయ్యాం మనం ప్రస్తుతం వరల్డ్లో. థర్డ్ అవబోతాం మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ టైంలో. వీటన్నిటికీ ఫౌండేషన్ ఇవే. మన పాపులేషన్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. 140 కోట్ల పాపులేషన్ జనాభాలో మన వర్కింగ్ క్లాస్ ఎక్కువ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ కానీ ఇండస్ట్రియల్స్ కానీ ఉన్నారు. బిలియనర్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో డబ్బు అయితే మనకి ఇండియాలో కుదవలేదని అనుకోవాలి మనం. వేర్ నీడెడ్ దే ఆర్ టేకింగ్ రిస్క్ ఇన్వెస్టింగ్ నౌ. అలా మనం దాన్ని డిఫరెంట్గా చూడొచ్చు. సో ఇందాక చెప్పినట్టు బజాజ్ ఫైనాన్స్ చాలా చాలా బాగా చేసింది. దాన్ని పోలిస్తే హెచ్డిబి కొంచెం రిలేటివ్గా మనం అండర్ పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవాలి దాన్ని మనం. సో దీని తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఎన్ఎఫ్ఓస్ అంటాం. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అండ్ ఏ కంపెనీ అయినా సరే, వాళ్ళు రన్నింగ్ కంపెనీ అయినా వాళ్ళ స్టాక్కి మేము ఇంత అనుకుంటున్నాం, కరెక్ట్, ఈ ఫేస్ వాల్యూకి మేము ఇంత ప్రైస్ పెడదాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. ప్రీమియం ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తారని వాళ్ళు కంపెనీ డిక్లేర్ చేస్తారు. అంత ప్రీమియం పెట్టుకొని దాని తర్వాత కూడా లిస్టింగ్ అయినప్పుడు ప్రైస్ ఎక్కువైనప్పుడు దాంట్లో ఉన్న రియల్ బెనిఫిట్ కమ్స్ టు ది ఇన్వెస్టర్. ఇది ఐపీఓస్లో ఉండే థియరీలా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేప్పటికి దాన్ని ఎన్ఎఫ్ఓస్ అంటాం దాన్ని మనం, న్యూ ఫండ్ ఆఫరింగ్స్ అని. చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగ కొత్త ఫండ్స్ లాంచ్ చేసి దే రీచ్ అవుట్ టు పీపుల్ ఫర్ సీకింగ్ అవుట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్కీమ్స్. దాంట్లో టిపికల్గా ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంటుంది. ఆ ఎన్ఏబి 10 రూపీసే ఉంటుంది దానికి. ఏ కంపెనీ అయినా 10 రూపీసే ఉంటుంది. సో అది యూనిఫామ్గా దానికి ప్రీమియం ఉండదు మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓస్లో. ఇప్పుడు ఈ మధ్య కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఎన్ఎఫ్ఓస్ మొన్నే లాంచ్ అయినాయి, కొన్ని రన్నింగ్లో ఉన్నాయి, అంటే ఓపెన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో సుందరం వాళ్ళది ఒకటి ఉంది, మల్టీ ఫ్యాక్టర్ అని. అలాగే ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ మల్టీ క్యాప్ ఉంది. అలాగే బజాజ్ వాళ్ళది స్మాల్ క్యాప్ ఉంది. ఇవన్నీ రికమెండేషన్స్ కాకపోయినా ఐమ్ జస్ట్ లెటింగ్ ది పీపుల్ నో దట్ ఈస్ ఆర్ రైట్ నో రన్నింగ్ ఎన్ఎఫ్ఓస్ ఇన్ ద మార్కెట్ నౌ, విచ్ దే కెన్ స్టడీ ద డాక్యుమెంట్స్ చదివి రిస్క్ పారామీటర్స్ చూసుకొని వాళ్ళు డిస్కస్ చేసి ఇన్వెస్ట్ అంటే చేయొచ్చు. ఇవి కాకుండా చాలా ఒక 5-6 ఇంకా ఎన్ఎఫ్ఓస్ రన్ అవుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ కూడా. దట్ మీన్స్ కొంచెం మన వాళ్ళు ఇండియన్ కంపెనీస్ ఆర్ టెస్టింగ్ ది వాటర్స్ అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆ మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత ఎలా ఉంటుందని చెప్పి దే లైక్ టు టెస్ట్ అవుట్ అండ్ రియలీ రోల్ అవుట్ బిగ్ టైమ్ గోయింగ్ ఫార్వర్డ్ అనుకోవచ్చు మనం. సో మీరు ఇప్పుడు చెప్పారు ఎన్ఎఫ్ఓస్లో మనకి బజాజ్ స్మాల్ క్యాప్లో ఉంది అని చెప్పి. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే స్మాల్ క్యాప్లో పెట్టాలి అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. బట్ బజాజ్ అనేది కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి స్మాల్ క్యాప్ అయినా దాంట్లో పెట్టచ్చా, ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదంటారా? ట్రిక్కీ క్వశ్చన్. బజాజే కాదు, స్మాల్ క్యాప్ కేటగిరీ కొంచెం రిస్కీ కేటగిరీ. కానీ రిస్క్ మాత్రం అది ఆ కేటగిరీ రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంది. యాక్చువల్గా రిస్క్ అండ్ రిటర్న్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కొంచెం టైం తీసుకుంటే మనకి ఆ రిస్క్ బెనిఫిట్ అయ్యే కవర్ అవుతుంది, రిస్క్ కవర్ అవుతుంది దాంట్లో. సో దాంట్లో బజాజ్ కాకుండా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను నేను, చెప్పారు కాబట్టి. ఇప్పుడు బజాజ్ లాంచ్ చేస్తారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ లేదు ఇన్నేళ్ళు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేస్తారు, మార్కెట్లోకి వస్తారు స్మాల్ క్యాప్ స్కీమ్తో పాటు. బజాజ్ కాకుండా దాదాపు ఇంకొక 30-40 స్మాల్ క్యాప్ స్కీమ్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా లాస్ట్ 6 months కరెక్షన్స్ చూసాయి, మళ్ళీ రివైవ్ అవుతున్నాయి. సో మీరు అన్నట్టు స్మాల్ క్యాప్ సెగ్మెంట్ గోయింగ్ ఫార్వర్డ్ అది ఇట్ బి ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ టు వాచ్ అవుట్ ఫర్ అని మా అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.